హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని విశ్లేషణ సహితంగా పంచుకుంటానండి. ఇది కొంత అరుదుగా వినిపించేటటువంటి శ్లోకం. ముందుగా పఠిస్తున్నానండి. ప్రస్తావ సదృశం వాక్యం, స్వభావ సదృశం క్రియాం, ఆత్మశక్తి సమం కోపం యో జానాతి స పండితః. ప్రస్తావ సదృశం వాక్యం, రిఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఏ మాటలైనా మాట్లాడచ్చు. ఆ మాటలన్నవి ఆ ప్రస్తావ అంటే ఏ రిఫరెన్స్లో మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే మాటలు సందర్భాన్ని బట్టి ఉంటాయి, కానీ స్వభావ సదృశం క్రియ, కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయో అవే వాళ్ళ స్వభావాన్ని చూపిస్తాయి. మాటల్ని బట్టి కాదు, ఒక వ్యక్తిని వాడి వ్యక్తిత్వాన్ని తూకం వేయవలసింది వాళ్ళ క్రియలని బట్టి. మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, పనులు ఏం చేస్తారు అన్నది విషయం. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపలు దాటవు అని పెద్దలు అందుకే అంటారు. కాబట్టి చాలా మాట్లాడచ్చు, కానీ వాటిలో కించిత్తైనా చేస్తారా లేదా, దాన్ని బట్టే అవతల వాడి స్వభావం తెలియాలి. మనల్ని మనమైనా అలాగే చెక్ చేసుకోవాలి, ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నాము. అందుకే త్రికరణ శుద్ధి అని చెప్తారు పెద్దలు. త్రికరణాలు మనోవాక్కాయ కర్మలు. కాబట్టి ఏది అనుకుంటామో మనస్సులో అదే వాక్కుగా రావాలి, ఆ వాక్కే కర్మగా ఉండాలి. అది త్రికరణ శుద్ధి అంటే. ఇక్కడ ప్రస్తావ సదృశం వాక్యం, స్వభావ సదృశం క్రియ. వాళ్ళ క్రియల్ని బట్టే స్వభావాన్ని తెలుసుకోవాలి. ఆత్మశక్తి సమం కోపం. ఆత్మశక్తి లోపం ఉన్నవాడికి కోపం ఎక్కువ వస్తుంది. కష్టతరమైన విషయాన్నైనా కూల్గా చెప్పగలగాలి, సంయమనం కోల్పోకుండా ఉండాలి. ఇది పెద్దలు చెప్తున్నారు మనకి. ఆత్మశక్తి ఉన్నవాడికి ఎలాంటి విషయాన్నైనా సంయమనంతో చెప్పగలిగే నేర్పు ఉంటుంది. ఎందుకంటే వాడికి ఆత్మశక్తి ఎక్కువ ఉన్నది, లోపం లేదు దానికి. ఇంకా ఇందులో కూడా ఒక సూక్ష్మం ఉందండి. వ్యక్తిగత కారణాలకి కోపం తెచ్చుకుండేవాడిది మరింత లోపం అన్నమాట, ఆత్మశక్తి లోపం. ధర్మాగ్రహం అన్నది ఆత్మశక్తికి ప్రతీక, కానీ ఆత్మశక్తి లోపానికి కాదు. ధర్మాగ్రహం అంటే సమాజంలో అధర్మం జరుగుతూ ఉన్నప్పుడు కలిగే ఆగ్రహం. అది అందరికీ ఉండాలి కూడా. అది ఆత్మశక్తి లోపం కాదండి. వ్యష్టికి ధర్మాలు, సమష్టికి ధర్మాలు మారిపోతాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తికి చెప్తున్నారు ఆత్మశక్తి సమం కోపం, సమష్టికి ధర్మాగ్రహానికి కాదు. యో జానాతి స పండిత. ఇది ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పండితులు. అంతేగాని 100 శ్లోకాలు కంఠోపాఠమై ఉండడము అంటే జ్ఞాపక శక్తి పాండిత్యం కాదు. నిజానికి శాస్త్రం మరో మాట చెప్తుంది, 100 శ్లోకాలు ఎవరికి కంఠోపాఠం అయి ఉంటారో వాడు పండితుడే. కానీ ఇక్కడ పాండిత్యం అని చెప్పబడుతుంది ఏంటంటే వివేకంతో కూడినటువంటిది, కేవలం జ్ఞాపక శక్తితో కాదు. వివేచన, వివేకం అవి బుద్ధికి సంబంధించినవి. జ్ఞాపక శక్తి కేవలం ఇట్స్ అ టాలెంట్, దట్స్ ఆల్. కాబట్టి ఈ విధంగా ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోమంటుంది నీతి శాస్త్రం. అందుకే పెద్దలు ఒకప్పుడు నీతి శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసేవాళ్ళు, పాఠ్యాంశంగా ఉంచేవాళ్ళు. ఇప్పుడు దానిలోని రసం అంతా పిండేసి మోరల్ సైన్స్ అయ్యా ఈ ఆధునిక విద్యా విధానమా. నమస్కారం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. ధర్మం కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాల్గొనమని ప్రియపుత్రి పుత్రులందరికీ స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.